ఊహ వచ్చిన ఏజ్లో మా డాడీని కోల్పోయినాం మేము. ఆ మెమోరీస్ కానీ మాకు ఇంకా గుర్తొచ్చినప్పుడు ఎలా తాకుతా ఉంటాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంకుల్ చనిపోయినప్పుడు అన్న లేకుండే. ఈ రోజు కూడా నీ వల్ల రాకుండా అయిపోయారు ఇంటికి. కానీ వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా ఇంకా కారం పుండుమే కారం చల్లినట్టు నువ్వు ఇట్లా మాట్లాడినావు అట్లా మాట్లాడినావు అని ఇమ్రాన్ దృష్టిలో వీడి మీద ఇంకా కోపం పెంచేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. నీ తప్పు లేకపోతే నువ్వు ఇమ్రాన్ అన్నకి సారీ చెప్తే నువ్వేం చిన్నగా అయిపోవు కదా. ఇమ్రాన్ అన్న అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు నాకు. రేపు అబ్బు నువ్వు ఈ రోజుతో మారో డాడీ చనిపోయి ఈ రోజు సంవత్సరం ఈ రోజుతో మారవా? లేదు నన్ను కూడా దూరం చేసుకుంటావో చెప్పు. మరంతే అయ్యేదచ్చిపోయి నన్ను దూరం చేస్తా. ఏంది ఇవ్వు మాటలు మాట్లాడకే. కొడుతున్నాను అప్పటి నుంచి. ఆడిచ్చే సమాధానం ఎలాగుంది? నేను అట్లా చూడలేకపోతున్నాను. నిన్ను అందరూ తిడుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది రా. కట్టప్ప గంగు వీళ్ళు వస్తుండే వాళ్ళతో ఏం కొట్లాట పెట్టుకున్నా వాళ్ళు రావడం మానేశారు. ఎవరితో పెట్టుకోకపోతే ఎందుకు రావడం మానేశారు? సో హాయ్ గైస్ అందరికీ. ఇవాళ నేనైతే బబ్బు వాళ్ళ ఇంటికి పోతున్నా. ఎందుకంటే రీసెంట్లీ వాళ్ళిద్దరికి చాలా గొడవలు అవుతున్నాయి, ఇమ్రాన్కి ఇంకా బబ్బుకి. వాడైతే అస్సలు తగ్గుతలేడు. 1 ఇయర్ గిట వాళ్ళ డాడీది 1 ఇయర్ గిట ఉంది అనమాట. సో ఈ టైంలో పోతే కొంచెం చూద్దాం, ట్రై చేద్దాం. నా అంతా నేనైతే ట్రై చేస్తా బబ్బుకి కన్విన్స్ చేయడానికి. వాళ్ళ మమ్మీ గిట చెప్తా ఇట్లా ఉందా అంటే కొంచెం మీరైనా చెప్పండి అని చెప్పి. వాళ్ళ మమ్మీ మాట అయితే ఇంటాడు అనిపిస్తుంది నాకు. ఒకసారి అయితే వాళ్ళ ఇంటికి పోయి నేను చూసా ఏమవుతుందో. ఏం చేస్తారు ఆంటీ? నమస్తే. ఏం చేస్తారు? ఏడి బాబు ఏడి? బాబు చేసిరా పూజ? స్టార్ట్ అయిందా? రేయ్ బాబు ఎంతసేపు నాయన నీకైతే. ఏమైనా రా వస్తలేవు. బాబుకి నువ్వైనా చెప్పవా మళ్ళీ? మమ్మీ మాట ఇంటి నా మాట ఏమంటాడు ఆయన? ఓవర్ మాట వినకపోతే ఓవర్ మాట వింటాడు మళ్ళీ వాడు. బాగా జోరుగా ఒకటి పెంచడం నేర్చుకున్నాడు. ఒక్క 2 నిమిషాలు నరేష్. సరే. సో గైస్ వీడియో ఎందుకు పెట్టినా తర్వాత చెప్తా ఎందుకు పెట్టినా కానీ. సో గైస్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈరోజు మా డాడీ చనిపోయి ఈ రోజుకి కరెక్ట్ March 26 అనమాట ఈరోజు డేట్. ఈ రోజుకి 1 ఇయర్ అనమాట. సో వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తూనే ఉంటాం అనమాట మా డాడీ ఫోటో వస్తుంటే. కాకపోతే వీళ్ళు ఎవరికి తెలియదు. అండ్ వీళ్ళు ఎప్పుడైనా ఏడుస్తారు అనుకో వీళ్ళ ముంగట చాలా గట్టిగా ఉండి ఏడవని అనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు మా డాడీ వీడియోలు చూసి ఏడుస్తూ ఉంటారు అనమాట. జర మా డాడీని చూసుకుంటూ ఆనందపడి మళ్ళీ సడన్గా గుర్తొచ్చి ఏడుస్తారు. కానీ ఆ టైంలో నేను నా మనసు రాయి చేసుకొని ఏడవకుండా నేను ఏడుస్తే ఇంక ఏడుస్తారని చెప్పేసి ఏడవకుండా వీళ్ళకి ధైర్యం చెప్తాను అనమాట. స్టిల్ మేము నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మాకు చాలా ఊహ వచ్చిన ఏజ్లో మా డాడీని కోల్పోయినాం మేము. ఆ మెమోరీస్ కానీ మాకు ఇంకా గుర్తొచ్చినప్పుడు ఎలా తాకుతా ఉంటాయి. స్వీట్ ఇట్లా పెట్టాలా? చెప్పండి మీరానా ఎలా?
ఇలా ఉంటే కాదు నరేష్, ఇలా ఉంటే దేనికి పనికి వస్తుంది చెప్పు? జనాల మధ్య పేరు చెడగొట్టేసుకుంటున్నాడు. ఎంత సొంత తమ్ముళ్ళ ఫీల్ అయ్యారు. ఇది ఇమ్రాన్ దగ్గర పేరు చెడగొట్టేసుకుంటున్నాడు మీ అందరి దగ్గర. ఎందుకు ఇలా ఉండి వీడియోలు చక్కగా చేస్తున్నాడా? వీడియోల మీద పడే కదా బతుకుతున్నాము. కాదు అది ఇన్స్టాగ్రామ్ వచ్చిందన్న ఖుషిలోనైనా నేను బబ్బుగాడితో మాట్లాడాలని చెప్పి కాల్ చేస్తే అప్పుడు కూడా మాట్లాడా. ఎందుకు అంత గర్భం? ఎందుకు చెప్పు? ఎందుకు ఇట్లా తయారైనా? నాకేం లేదు మమ్మీ, మీరు నన్ను ఊకే ఏంద్రా? నీకు అర్థమైతే లేదు. ఏం లేదు. ఏటేం లేదు. ఇంకెంతగా చెప్పించుకుంటావు చెప్పు? ఎంతగానో చెప్పించుకుంటావు, ఎంతతో చెప్పించుకుంటావు? కొంచెమే అనిపించట్లేదా నీకు నేను చేస్తున్న తప్పు అనేసి? నీ తప్పు లేకపోతే నువ్వు తప్పు సారీ చెప్పవా పెద్దోడని? సరే నీ తప్పు లేదనుకో, అన్నతో కలిసి మాట్లాడే ఉద్దేశం సారీ చెప్తే అయిపోతుంది కదా. ఈ యాటిట్యూడ్ ముందు మార్చుకో. మరి మేమన్నా కాదు, బయట అందరు కూడా నేను అదే అంటున్నారు. నేను మమ్మీ కాదు మమ్మీగో, నేను ఎప్పుడు ఒక దానికి 10 నిమిషాల ముందు మాట్లాడినా మమ్మీ. వీడియో పెట్టాను ఫస్ట్, ఏదైతే ఫస్ట్ నేను పోయి ఫస్ట్ లో పెట్టుకున్నాడు తాళం పడేసిన అట్లా, దానికన్నా ముందు నేను పోయి ఇమ్రాన్తో మాట్లాడాను. కానీ నువ్వు ఒక మాట చెప్పాలి కదా. ఏమాట? అన్నకి అన్న మరి ఇట్లా నువ్వు పిల్లేదు అంటున్నాడు కదా. నేను చెప్పినా ఇంటికి రాలేదని పండగకి వెళ్ళలేదా నాయన? ఇలా పెంచుకుంటా నీ వెనకతులు, ఇంకా నీ వెనకతులు ఉన్న ఇంకా రెచ్చగొట్టుకుంటా వాళ్ళందరినీ పక్కా పెట్టి నువ్వు జరసేపు కూల్ గా మాట్లాడి అన్న సారీ అయిపోయిందని ఇంకోసారి చేయి. ఎన్నిసార్లు ఆయన ఇలాగ మీతో కొట్లాటలు చెప్పు? కరెక్ట్ గా సంవత్సరం అవుతుంది నువ్వు ఇట్లా చేయబట్టి. నువ్వు ఇప్పుడు ఇంకా ఎంత ఇదిగా తగ్గించుకొని ఉండాలో అలా కాకుండా నువ్వు ఇంకా పెంచుకుంటూ పోతున్నావు. ఇది ఏం చేసినా ఏం చేసినావంటే నువ్వు చూసుకో ఏం చేస్తున్నావు. నువ్వు మంచి పేరు తెచ్చుకుంటున్నావో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నావో చూసుకో ఒకసారి. ఇప్పుడు నువ్వు ఈ నెలలో వీడియో చక్కగా చేసావా? ఆడ కొట్లాడలు పెట్టుకొని ఒక్కడు మూలబడి గేమ్లు ఆడుకుంటే అయిపోతుందా? ఇల్లు గడుస్తుందా? అరే మమ్మీ నేను ఏం చేయాలి మమ్మీ? ఏం చేయాలి? నేను పోతలేను. ఈ లెక్కలు ఎందుకు? ఇగో లెక్కలు ఎందుకు నీకు? మాట్లాడండి. దేనికి మాట్లాడు? నేను మాట్లాడాను మమ్మీ. ఎంత ఆయన ముంగట ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నీ ఒక్కడిది కాదు కదా. నేను ఒక్కరిని ఉంటా. ఇప్పుడు చూసుకోవాల్సింది ఎవరు? నన్ను ఎవరు చూసుకోరు. ఎందుకు ఇమ్రాన్ నన్ను చూసుకోవడం? నువ్వు చేతిలో చేసుకుంటావు. నేను ఒక్కరిని ఉంటా మమ్మీ. నువ్వు మొండి లెక్కలు మౌనం చెప్తుంటే మళ్ళీ ఇలాగా నిల్చొని మాట్లాడు. ఎవరైనా వచ్చి చెప్పేది నీకోసమా బయట కొట్టుకున్న మాట తట్టేసారా? ఇంకో మాట కూడా అడుగుతాను. సరే అది తెలుసో తెలుగో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఇమ్రాన్ కి వీడికి స్టార్టింగ్ నుంచి ఉండి బాగుండడం వల్ల ఒకళ్ళు అలా అనుకుంటారు. కానీ వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా ఇంకా పుండుమే కారం చల్లినట్టు నువ్వు ఇట్లా మాట్లాడినావు అట్లా మాట్లాడినావు అని ఇమ్రాన్ దృష్టిలో వీడి మీద ఇంకా కోపం పెంచేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. కనీసం ఏదో నచ్చ చెప్పేటట్టు చూడట్లేదు ఎవరు. నేను చూస్తున్నాను కదా, అందరు రెచ్చగొట్టే మాట్లాడుతున్నారు. కనీసం వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు మీరు అందరు సైలెంట్ గా ఉండొచ్చు కదా. స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు ఉన్నారు, మాట్లాడుకుంటారు కదా. అవును, పెద్దోడు కొడుతున్నాడు. నేను అడుగుతున్నానా ఇమ్రాన్ ఎందుకు అడుగుతలేను? నువ్వు కొడుతున్నావు చేస్తున్నావు అనేసి ఈ పద్ధతి బట్టే కదా. ఇప్పుడు ఈ వెనకతలు ఉన్న వాళ్ళు ఇంకా పుణ్యమే కారం చదువుతుంటే ఆయనకి ఇంకా కోపం ఎక్కువైతుంది. ఈడికేమి ఈయన పట్టుకొని ఇట్లా అనేసరికి ఈడికి ఇది అయిపోతుంది. మారే ఉద్దేశం ఉందా లేదా? నువ్వు ఒకప్పట్లో మంచి పేరు తెచ్చుకుంటావా లేదా?
లేదు కదా లాస్ట్ నుంచి ఇట్లా అయినా డాడీ వచ్చినప్పటి నుంచి ఏం పెట్టుకున్నావు చెప్పు నువ్వు మనసులో? ఏం లేదు మమ్మీ మరి ఎందుకు ఇట్లా అంత ముందంతా మంచిగా ఉండి నువ్వు ఇప్పుడు ఇట్లా చేస్తే ఎవరికి నష్టం చెప్పు? నీకు నీ ఇంటికి నష్టం అవుతుంది. ఇప్పుడు నిన్ను పట్టుకొని ఉండాలని ఏమైనా ఉందా ఇమ్రాన్ అన్నకి చెప్పు. నేను అట్లా అంటే నేను ఏం మాట్లాడాలా? నీకు ఇంత పేరు తెచ్చి పెట్టి అందరు గుర్తుపట్టేటట్టు చేసి ఇప్పుడు కూడా నీ ఎంబడ పడుతూనే ఉంటాడా? నువ్వు కొంచెం తగ్గితే ఏమైతుంది? ఏమో మమ్మీ ఎవరో మాటలు నా మీద మస్తు ఎవరో మాటలు కాదు, నువ్వు చేసే పద్ధతి కూడా అలాగే ఉంది కదా. అయితే ఎవరో ఏమంటుంది నేను ఎవరో మాటలు వేస్తున్నా అంటు. నీకు ఎందుకు అంత బలుపు తాళాలు ఇసిరేసి అంత పొగరు నీకెందుకు? ఇస్తే తీసుకుంటలేడు చూస్తున్నావా? చూసుకో బతిలాడాలి. తెలియదు మమ్మీ, నేను దానికి ముందు అర్ధ గంట బతిలాను మమ్మీ. అంతకంటే కాకపోతే రోజంతా బతిలాడు. ఏమైపోయింది? నీ దేవుడు ముళ్ళు ఇరిగిపోతుందా? చిన్నకున్నప్పుడు ఇంటి బాధ్యతలు అయ్యి అర్థం చేసుకున్నాడు. ఎదుగుతున్న కొద్ది ఎందుకు ఇలా తయారవుతున్నారా? నీకు ఎవరు నేర్పుతున్నాడు? ఎవరినంటే తెలుసా? తండ్రి పోయిండు, ఇంట్లో ఎవరి మాట వినకుండా ఆవారయ్యిండు అని అంటారు. అదే అవుతుండు. ఎవరి నలుగురిలో ఏ పేరు తెచ్చుకోవాలి? తండ్రి లేకపోయినా కూడా పిల్లలు ముగ్గురు మంచిగా ఉండి అందరిలో మంచి పేరు తెచ్చుకున్నట్టు ఉండాలి. కానీ నువ్వు ఇమ్రాన్ అన్నకు సారీ చెప్పి కలిసి మంచిగా ఉంటారా? బాబు నాకు అయితలేదు బాబు, అంత బాలిస్తున్నావా? అంత బాలిస్తున్నావా? ఎందుకు నీకు ఇంత పొగరు వచ్చింది? నాకు అర్థం అవ్వట్లేదు. ఏం చూసుకొని ఏమైనా అయితే వచ్చేది ఇమ్రాన్ అన్నే. ఎవడొస్తాడు మరి? ఎందుకు రాడు? మంచిగుంటే ఎందుకు రాడు? ఏమైందమ్మీ? కొద్దిగా తయారవుతున్నారా? ఎందుకైనా మరి కొట్టుకొని మెల్లగా చెప్పు. ఏం మెల్లగా చెప్పు మహేశ్వరి. ఫస్ట్ సరే ఆడు వీడియోలు చేయడం మానేశాడు, ఇమ్రాన్ అన్న దగ్గరికి వెళ్ళడం మానేశారు. మీరు ఇల్లు గడుపుతారా వీడియోలు చేసి? మీకు చేతనవుతుందా? చెప్పండి, ఇల్లు ఎట్లా కడుపుతారు చెప్పండి. మీ విధంగా ఏం చేయాలా? ఇప్పుడు ఇల్లు తీసుకుని ఈఎంఐ అది ఎట్లా కడతారు చెప్పండి నాకు. మంచిగా చెప్పు. మంచిగా చెప్తాడు, ఇంటెలిజెంట్ ఇంకా మొండిగా అవుతున్నాడు. అన్ని టైం చేసి పెడుతురా. ఏమో మమ్మీ నాకు తెలియదు. నేను మాట్లాడతాను, నేను మాట్లాడాను, ఏం అంటలేను. నేను మాట్లాడి పోతే చీతు అంటున్నాను. నాకు నచ్చుతలేదు. కోరండి నీకు సరే వచ్చిందని కుష్తో చేస్తే నీకెందుకు అంత మాట్లాడినా మస్తు సార్ అయితే ఇప్పుడు ఆయన చేస్తే కూడా నీకు మళ్ళా నువ్వు ఒప్పుకోవాలి. చూపిస్తున్నా. ఏం చూపిస్తావు? ఈగో ఈగో నాకు ఈగో పెరిగింది. మాట్లాడే పద్ధతి మాట అంటాడు. పెద్దోడు పెద్దోడు అనుకునే చిన్నోడు రేపు అబ్బు నువ్వు ఈ రోజుతో మారగో. డాడీ చనిపోయి ఈ రోజు సంవత్సరం, ఈ రోజుతో మారుతో మారవా? లేదు నన్ను కూడా దూరం చేసుకుంటావో చెప్పు. మాటలు మాట్లాడికే నువ్వు ఎందుకు ఇలా తయారై నాకు కారణం చెప్పు. మాట్లాడరా మళ్ళా ఏమైతే నువ్వు కూర్చుంటే మేము నించొని మాట్లాడుతున్నాం బాబు. నువ్వు సారైపో కూర్చో, మరి కూర్చొని మాట్లాడు. కూర్చుంటే తప్ప మమ్మీ, కూర్చొని మాట్లాడు. లేదు అటు తిరుగుతున్నావు కదా నువ్వు. ఇట్లా కూర్చుని కూడా సారు గీర అయిపోతున్నా మమ్మీ. అంతగానో కూర్చున్నా. నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో చెప్తున్నాను. కూర్చుంటే అంటే నువ్వు ఇదంతా కాదురా, ఈ రోజుతో నువ్వు మారుతావు మారవా? కొట్టేమని డాడీ సారీ కాదు. మీరు ఊకే అకౌంట్ ఫోన్ చేసి అకౌంట్ కు వచ్చిందని చెప్పి కుష్లో ఫోన్ చేసి అంటారు. అకౌంట్ రాకపోతే ఫోన్ చేస్తుండేనా? అకౌంట్ తిరిగి రాకపోతే చేయడా? ఎన్నిసార్లు సరే నువ్వు మాట్లాడావు. ఇప్పుడు దాకా నీకేమి అన్నిసార్లు పెద్దోడు అయిపోయినా? ఆయనకి నేను
కాదు మొన్న వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు ఆయనకి. నేను అందుకే మాట్లాడతలేను. నిజంగా పాత వాళ్ళు కాదు, కొత్త వాళ్ళు ఎవరైతే ఆయన ముంగట యాక్టింగ్ ఆయనతో మంచిగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తారో వాళ్ళకి నచ్చుతారు. మన రియల్ క్యారెక్టర్ మనం కొట్లాడతాం కదా, అందుకు నచ్చము. మనం నిజంగా కూడా మేము ఇట్లా ఫేక్ గీకుండా మనం ఆయన ముంగట అన్నా 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 అనుకుంటే ఏమి ఉన్నాం మనం. ఇప్పుడు ఆయనకి ముందు నుంచి నువ్వు ఇమ్రాన్ అంతా ఎలా ఉన్నావో నాకు తెలుసు కాబట్టి మీరు ఎంత మాట్లాడినా ఆయన నిన్నెంత కట్టినా నేను అడగట్లే. కానీ ఇప్పుడు నువ్వు ఈ విషయంలో సారీ చెప్తే అయిపోతుంది కదా. చెప్తా మమ్మీ, చెప్తా, ఇప్పుడు చెప్తా. నాకు టైం వచ్చినప్పుడు నాకు అన్నకి ఎట్లయితే కోపం తగ్గి చేసిండు నాకు కూడా కోపం. నువ్వు ఫోన్ షాప్ ఓపెనింగ్ రోజు వెళ్ళలేదు, బక్రీద్ రోజు వెళ్ళలేదు, ఒక ఇల్లు విషయంలో ఆయన రాలేడు, తర్వాత రాడా? ఫోన్ షాప్ కి విలువలేరు మమ్మీ నన్ను. అందరూ ఒకటే నేను ఒకటేనా? అందరూ ఒకటి నేను ఒకటా? అందరు నేను ఒకటే కదా మరి. సరే నేను ఇంత ముందంట పక్కన అందరూ ఇవంతా కట్టపా గిట్టపా వరుతురు నా మీద. నేను ఆయనతో మాట్లాడుతున్నా, ఆయన ఒక్కరు మాట్లాడాలా పక్కన నుంచి వాళ్ళందరూ ఎందుకు కొడుతురు? మన రమేష్ అని ఎందుకు తీసుకొని నా మాట ఎందుకు తీసుకోపోయినా అన్న? నా వీడియోలో తిడుతున్నా అది చెప్పడానికి తీసుకోవాలి. నేను చెప్తున్నాడు అన్న జర వీడియోలో తిడుతున్నా, నన్ను తప్పర్థం చేసుకుంటున్నా, జర వీడియో ఏమంటారు జర కామెంట్ అయినా డిలీట్ చేయండి, వీడియో అయినా డిలీట్ చేయండి అన్న అని చెప్పి చెప్పని నేను చెప్తున్నాడు. అక్కడ నచ్చ ఏది మాత్రం మళ్ళా ఎవరు కట్టపమే చేసుకొని ఎందుకు కదా కట్ట. సరే ఇప్పుడు ఆయన పెద్దోడా కదా అన్నలా అనుకున్నాడు, నువ్వు తీసుకొచ్చి కొట్టిపిస్తున్నావు అనుకున్నావు. ఆయన పెద్దోడా పెద్దోళ్ళు కరెక్ట్, పెద్దోళ్ళు తప్పు చేస్తే తప్పిపోయినా కరెక్ట్. వాళ్ళు చిన్నోళ్ళు తప్పు చేయకపోయినా తప్పే. నీ తప్పు లేకపోయినా నువ్వు ఇమ్రాన్ అన్న సారీ చెప్తే నువ్వేం చిన్నగా అయిపోవు కదా. ఇమ్రాన్ అన్న అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు నాకు ఇష్టం లేదా? ఇప్పుడు ఈ రోజు ఎలా ఉన్నామంటే ఎవరి వల్ల? కొడుతుంటే మల్లీశ్వరి మాట్లాడురా, చెప్పండి చెప్పాలి రే. మరి సరేరా, నువ్వు మొండికి ఇలా కూర్చో, రేపటి నుంచి వాళ్ళు ఇల్లు నడిపిస్తారు వీడియోలో అయితే. కొడితే ఇంకా మొండికి అయితే అందుకే మెల్లగా చెప్పు జరా. దనా కొడుతున్నాను అప్పటి నుంచి. ఆడిచ్చే సమాధానం ఎలా ఉంది? మధ్యలో మాట్లాడక వచ్చి అడిగి నచ్చ చెప్పి పంపించి సారీ చెప్పి, లేదంటే నువ్వు చేసి వీడియో చేసి ఇల్లు నడుపుతావు నడుపు, మరి మూసుకొని పో. ఏం చెప్పు మమ్మీ? నాకు జర ఆకలేదు, తిరిగి మమ్మీ. ఏంద్రా పొద్దున్న తెల్లనట్టు కథలు పడుతున్నావు? ఏం పెట్టిరు నాకు? నువ్వు ఫస్ట్ ఇది చెప్పరా అన్ని చెట్టితో ఎంత అంటే ఇప్పుడు ఇంట్లో అంత ఇది లేదు అన్నట్టు ఏమంటలేదు మమ్మీ. నా జాగా నేను ఉంటున్నా. ఇదంతా కాదురా, అందరినీ కోపం తగ్గినాక మాట్లాడతాం. ఇంకెన్ని రోజులు రా మరి ఇలా చేసుకోకుండా? ఎట్లయితే తగ్గిందో నాకు కూడా తగ్గాలి మమ్మీ. మాట్లాడుకోలేక అర్థమైందా? ఇంకెన్ని రోజులు రావి మాకు ఇది పంచాయతీ. హాస్టల్ వేసింటే వస్తుండేనా నేను? మరి అదే అంటున్నా, హాస్టల్ అయిపోతే రాకపోతున్నాయి అంత లొల్లి. ఉట్టిగేసిరా? నువ్వు సక్కగా స్కూల్కి వెళ్ళట్లేదని స్కూల్కి వెళ్ళి కొన్ని రోజుల్లో కూడా వాళ్ళ తీటితో కొట్లాటలు తెచ్చుకొని నేను కాదు కదరా, మీ సార్ కూడా తీసుకున్నాడు కదా. మాట్లాడినంటే నేను కూడా మాట్లాడాను కదా మీ సార్ తో. ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ? నేను మాట్లాడు సారీ పని. నువ్వు సారీ చెప్పి నాకు రేపటి నుంచి మీ ఇద్దరు మంచిగా ఉండాలి. నేను అట్లా చూడలేకపోతున్నాను. నిన్న అందరూ తిడుతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది రా? నాకు కూడా నేను అదే చూస్తున్నాను, అందరు తిప్పించడానికి చేస్తున్నాను. ఏది రాజన్న ఎడిటింగ్ మొత్తం ఎట్లా చేస్తాడు?
ఇవన్నీ వదిలేసి ఫస్ట్ పోయి సారీ అనే చెప్పలేక ఫోన్ అనేది చెప్పరా నాయన ఆడ మొత్తం మాకు ఇట్లనే అవుతుంది ఇద్దరు మాట్లాడిపోతే కోపం అరే ఇంకెన్ని రోజులు కోపం మొత్తం పేషెంట్స్ అవుట్ అయితే రా నాయన ఇట్లా ఏవుతురా ఇగో నరేష్ నేను ఈడింత ముందు ఇట్లా ఉండకపోతుండే వాళ్ళ డాడీ చనిపోయిందని ఆడ మైండ్ లో ఏం పెట్టుకున్నాడు ఏమో మాతో కూడా సరిగ్గా ఉండడు ఇంట్లో ఉన్నంత సేపు ఆ డోర్ పెట్టుకునే కూర్చుంటాడు తిండి టైంకి తిండు టైంకి పడుకోడు అటు అక్కడ మాట్లాడుతున్నాడు పబ్లిక్ దగ్గర మాట్లాడుతున్నాడు మాది ఎందుకురా ఇలాగా ఎవరు ఇలా కోరుకోర్రా ఏ తల్లిని నేను తిడుతుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందిరా నా కోసం మా కోసం ఆలోచించు నీకు డాడీ విషయంలో బాధ అనిపించలేదురా మీకు ఏం తెలుసు నేను ఎట్లా బాధపడుతున్నా మరి అలాగే నాకు అవ్వాలని ఉందా నీకు చెప్పు ఇట్లా మనిషికి టెన్షన్స్ ఉండొద్దురా టెన్షన్ పెట్టొద్దు ఇట్లా మాట్లాడితే ఏమంటాం ఏమంటావంటే నువ్వు చేంజ్ కారా అయిపోతుంది అది మమ్మీకి అదే కోరుకుంటుంది కదా నువ్వు అట్లా ముందుకు ఉండవు ఒక్కొని ఉండవు అందరితో కలిసి ఉండని చెప్పి చెప్తుంది నువ్వేమో ఇట్లా చేస్తున్నావు మంచి చెప్పినా వింటలేవు కొట్టి చెప్పినా వింటలేవు ఇంకెలా వింటావు నువ్వు సరే మమ్మీ మాట్లాడతా నేను నీకేదైనా కష్టం వస్తే అన్నరాడా ఇలా పంతాలు పట్టుకొని కూర్చొని ఎన్ని రోజులు కూర్చుంటారా సరే మమ్మీ మాట్లాడతా వీళ్ళు ఎవ్వరు రావాలన్నా కూడా అన్న సపోర్ట్ ఉంటేనే కదా వస్తారు ఉట్టిగా వస్తారా ఎవరితో మంచుకుంటున్నారా నువ్వు అందరితో మంచుకుంటున్నావా కట్టప్ప గంగు వీళ్ళు వస్తుండే వాళ్ళతో ఏం కొట్లాట పెట్టుకున్నా వాళ్ళు రావడం మానేశారు ఎవరితో పెట్టుకోకపోతే ఎందుకు రావడం మానేశారు ఇలా పిలవంగానే వస్తుండే కదా ఇప్పుడు ఫోన్లు చేస్తేనే ఎత్తుతలేరు నువ్వు లొల్లు పెట్టుకోబట్టే కదా వాళ్ళందరూ నీకన్నా పెద్దోళ్ళు రా నీకన్నా ముందు రాని వెనక రాని నీకన్నా పెద్దోళ్ళు నువ్వు తగ్గుంటే ఏమైపోదు నన్ను అర్థం చేసుకోరు ఎవరు నన్ను అర్థం చేసుకోరు మమ్మ ఎవరు నువ్వు ఎందుకు ఇలా తయారో అసలు నాకే అర్థం అవ్వట్లేదు కాళ్ళకేం అర్థం అర్థం చేసుకోలేదు నువ్వు హాస్టల్లో ఉంటే వాళ్ళందరే కదా బతిమలాడి చేసి అన్నతో కొట్లాడి చేసి తెప్పించారు కదా హాస్టల్లో ఉన్నప్పుడు అందరు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ విషయంలో నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే అది నీ ప్రవర్తన వల్లే కదా నేను అదే బాధపడుతున్నా మమ్మీ అందరు ఆయన దిక్కే మాట్లాడుతున్నా దిక్కు ఎవరు మాట్లాడతలేరు మమ్మీ మాట్లాడుతున్నారంటే అవసరం లేదు నేను ఏమంటున్నా కల్పని చూడాలా ఇంకెందుకు చూడాలంటే నువ్వు తగ్గి ఉండాలి ఇప్పుడు పెద్దోడు ఒరుతున్నాడు కొడుతున్నాడు అని నువ్వు రుబాబుగా ఎటు బండి సీట్లు తీసి సిరేస్తున్నావు కాళ్ళతో తంతున్నావు తాళాలు సిరేస్తున్నావు రే ఇమ్రాన్ చూసుకుందాం అంటున్నావు ఇదే రెడీ నేను చూసి వీడియోలు చూసిన పిల్లలు కూడా ఏం నేర్చుకోవాలి మీ వీడియోస్ ఎంతో మంది చూస్తారు కదా పబ్లిక్ మీ నుంచి ఏదైనా మంచి నేర్చుకోవాలి కానీ నువ్వు ఈ ఏజ్ లో పెద్దోళ్ళతో మాట్లాడుతున్న తీరు చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలి చెప్పు ఏమంటున్నాను ఇమ్రాన్ ఇమ్రాన్ అన్న బాధపడుతున్నాడు రా నేను కోరుండి చేసినా కూడా నాతో మాట్లాడిన అన్నాడు అనేసి నువ్వు ఇప్పుడు మనస్ఫూర్తిగా అన్నకు సారీ చెప్పు సారీ చెప్పి ఇంటికి వెళ్ళి కలిసిరా లేదు ఇప్పుడా కలిసి రారా ఈ రోజు డాడీ చనిపోయిన రోజు అన్నకు తెలుసు కదా ఈ రోజు వద్దు నాకు ఈ రోజు మొగ్గు అయితే లేదు నేను పొద్దునమే కలిసి ఈ రోజు వెళ్తే డాడీ మీద ఉన్న ఇదితో నిన్ను క్షమిస్తాడు లేకపోతే మళ్ళా నువ్వు మీది పెద్దగా ఏం కాదు పొద్దున ఏం నరేష్ కాదా పొద్దున నాకు ఫోన్ చేసి బాధపడ్డాడు ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంకుల్ చనిపోయినప్పుడు అన్న లేకుండే ఈ రోజు కూడా నీ వల్ల రాకుండా అయిపోయారు ఇంటికి చెప్పు ఎవరైనా సపోర్ట్ చేసేటోళ్ళు ఉన్నారా ఏదైనా మంచి జరిగే చెడు జరిగే ఎవరైనా ఉన్నారా చెప్పరా ఆయనకి ఇమ్రాన్ సల్మాన్ ఎట్లనో నువ్వు అంతే నాకు ఇమ్రాన్ నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఎందుకు అంత రోడ్డుగా ఉన్నా అంటే నీతోని నాకేమనిపించింది అంటే నాకన్నా నీకు ఎవరైతే కొత్తగా వచ్చిర్రో వాళ్ళు ఎక్కువయ్యారని చెప్పేసి నాకు అనిపించింది మమ్మీ నాకు అట్లా అనిపించి నేను ఇమ్రాన్తో అట్లా బిహేవ్ చేసిన
నీకు అట్లా అనిపించినప్పుడు అన్న ఒక్కడున్నప్పుడైనా కూర్చోబెట్టి నెమ్మదిగా నువ్వు అడిగితే నీ డౌట్ ని క్లియర్ అయిపోతుంది కదా. నాకు అట్లా ఇలా నలుగురిలో లేదు మమ్మీ, నా మాట. ఇప్పుడు నువ్వు చిన్నోడి నలుగురిలో నిన్ను అన్న ఒక దెబ్బ కొట్టినా నీ ఇది అయిపోదు. నేను అన్న కానీ నువ్వు నలుగురిలో అన్నకి తిరిగే సమాధానం చెప్తే ఆయన ఇజ్జత్ ఏముంటది చెప్పు. నీ వల్ల పెద్దోళ్ళు కూడా అయిపోయి రేపు పొద్దున వెనకొచ్చిన వాళ్ళు కూడా అట్లనే మాట్లాడతారు. చిన్నోడా అంటున్నాడు మేమంటే ఏముందని అడుగుతాడు, అప్పుడు ఏం చెప్తాడు? మమ్మీ నన్ను చెప్పేదైతే చెప్పిన ఇగో గాయస్ మీరే మమ్మీ మీరే కరెక్ట్, మీదే అంత కరెక్ట్, నాది మొత్తం రాంగ్. నాది ఎవరు అర్థం చేసుకోవట్లేరు, నేనేం చేయలేదు. నన్ను అర్థం చేసుకున్న రోజు నేను అందరితో మంచిగా ఉంటాను గాయస్, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నావు అయితే? ఎట్లుంది ఆ పద్ధతి? మీరు పొద్దుగాల నుంచి కొన్న ఒకటే కొట్టుకుంటుంది.